బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీపై అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివ్ చేశారు. జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా కవిత సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ సర్కారు చేసిన పనిని మెచ్చుకుంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపగా దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే కవిత మాత్రం రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదేనని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన ఆమె ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టేనని, బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని అన్నారు. చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సమంజసమేనని ఆమె అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఆర్డినెన్స్కు మద్దతిచ్చానని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందేనని, అందుకు 4 రోజుల టైం తీసుకుంటారేమో అంతే అంటూ కీలక కామెంట్స్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆమెలో అసంతృప్తిని నింపుతున్నాయనే చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత పాత్ర, ఆమెపై వస్తున్న ఆరోపణలు, పార్టీ నుంచి తగిన మద్దతు లభించడం లేదనే భావన ఆమెలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి రావడం, ఆమె అరెస్టు కావడంతో పార్టీ నాయకత్వం ఆమెకు పూర్తి స్థాయిలో అండగా నిలవలేదనే అభిప్రాయం ఆమె సన్నిహితుల్లో ఉంది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర తగ్గడం, తన అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు కూడా కవితలో అసంతృప్తికి దారితీసినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి పరోక్షంగా హెచ్చరికల వంటివి కావచ్చని అంటున్నారు. తన వాదన సరైనదేనని, పార్టీ తనతో ఏకీభవించక తప్పదని ఆమె తేల్చి చెప్పడం బీఆర్ఎస్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.